టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కానున్నారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. తర్వాత ఈసీతో జరగనున్న మీటింగ్ కు హాజరవుతారు. ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై ఇద్దరు చర్చించనున్నారు. తర్వాత ఈసీ మీటింగ్ కు హాజరవుతారు. కేంద్రం ఎన్నికల సంఘం బృందం నిన్న రాష్ట్రానికి వచ్చారు. 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఏపీలో ఓటర్ లిస్టులోని అవకతవకలపై అధికార పక్షాలు పలు దఫాలుగా ఈసీకి ఫిర్యాదు చేశాయి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ అనుకూల ఓట్లను అధికార పార్టీ తొలగించిందని కంప్లైంట్ చేశారు. అయితే ఫిర్యాదులను పరిష్కరించామని ఈసీ టీడీపీకి లేఖ రాసింది. మరికొన్ని పరిష్కారం దిశలో ఉన్నాయని లేఖలో వివరించింది. అయితే ఇవాళ చంద్రబాబు పవన్ కలిసి మరికొన్ని సమస్యలను ఈసీకి వివరించనున్నారు. దీంతో పాటు ఎన్నికల్లో వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల సేవలు వాడకూడదని మొదటి నుంచి టీడీపీ జనసేన వాదిస్తున్నాయి. దీనిపై మరోసారి ఈసీకి రిక్వెస్ట్ చేయనున్నారు. వాలంటీర్లు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు కాదని వైసీపీ చెబుతుంది. ఇక సచివాలయ ఉద్యోగాలు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులేనని అంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల సేవలు ఎన్నికల్లో వాడకూడదని ఎలా చెబుతారని అధికార వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. సో మల్లికార్జున్, చెప్పండి, ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. భేటీ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈసీకి ఫిర్యాదు చేయాల్సిన అంశాలపై ఇద్దరు చర్చించి ఈసీకి కలవాలి, ఈసీతో మీటింగ్ అనేది ఏర్పాటు అవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి మల్లికార్జున్? కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో కూడా మరో 3 రోజుల పాటు పర్యటించనుంది. గతంలో ఏదైతే ఉందో 2 రోజుల పాటు కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్న ఉన్నతాధికారులు అందరితో కూడా సిఎస్, డీజీపీ, అలాగే ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్స్ అందరితో కూడా సమావేశం నిర్వహించి రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏదైతే అంశాలు ఉన్నాయో ఎన్నికలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు, అలాగే కట్టుదిట్ట భద్రతకు సంబంధించి, అలాగే చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన భద్రత గురించి, తనిఖీల గురించి కూడా సుదీర్ఘంగా అప్పుడు చర్చించడం జరిగింది. ఈసారి మరోసారి ఈ కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉంది. ఈ సందర్భంగా కూడా చంద్రబాబు నాయుడు దాదాపుగా 10 గంటల నుంచి 11 గంటల సమయంలో కూడా ఆయన ఈసీని కలవబోతా ఉన్నారు. ఈయనతో పాటు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఉమ్మడిగా వీరిద్దరూ కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది. దానికంటే ముందు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద పవన్ కళ్యాణ్ వస్తారంటూ కూడా మనకు సమాచారం అవుతూ ఉంది. అక్కడికి చంద్రబాబుతో కలిసి చంద్రబాబుతో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఏర్పాటు చేసుకోబోతున్నారంటూ కూడా మనకు సమాచారం అందుతూ ఉంది. ఒకవేళ ఇది జరగకపోతే కనుక, ఒకవేళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఉండవల్లిలో భేటీ కాకపోతే కనుక విడివిడిగా ఎక్కడైతే ఉండవల్లి నుంచి చంద్రబాబు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన నివాసం నుంచి కూడా ఏదైతే నవోటలకు, విజయవాడలో ఉన్న నవోటలకు కూడా వాళ్ళిద్దరూ బయలుదేరి అక్కడ కలుస్తారు. అక్కడ కలిసిన తర్వాత కలిసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చర్చించుకున్న తర్వాత ఏదైతే అంశాలు ఉంటాయో, ఏదైతే ఫిర్యాదు చేసిన అంశాలు ఉంటాయో అంశాలపై కూడా చర్చించిన తర్వాత ఈసీని కలిసే అవకాశం ఉంటుంది. సుమారు గంట పాటు కూడా ఈసీతో కలిసి సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. ఆ సమావేశంలో ప్రధానంగా ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికే 25 లక్షల ఓట్లు, దొంగ ఓట్లు చేర్చాలంటూ కూడా ప్రధానంగా టీడీపీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు 2 పార్టీలు కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా ఫిర్యాదులు కూడా ఇరు పార్టీలు కూడా ఈసీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి, కొన్ని ఫిర్యాదులను కూడా ఈసీ ఇప్పటికే పరిష్కరించినట్టు కూడా నిన్న ఏదైతే ఈ టీడీపీకి కూడా ఒక లేఖ రాసింది ఈసీ, ఆ లేఖలో కూడా ప్రస్తావించడం జరిగింది. మరికొన్ని ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో ఆ ఫిర్యాదులు పరిష్కరించే దశలో ఉన్నాయంటూ కూడా ఈసీ నిన్న పేర్కోవడం జరిగింది. దాని తర్వాత మిగతా ఏదైతే అంశాలు ఉన్నాయో అన్ని కూడా ఫిర్యాదు చేయడానికి ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రానికి ఎన్నికలకు సంబంధించి ఏదైతే వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించడం కూడా మొదటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్తో సంబంధం లేకుండా పనిచేస్తున్నారంటూ కూడా పదే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. వాలంటీర్లు అసలు వాడొద్దు ఎన్నికల్లో అంటూ కూడా మరోసారి ఫిర్యాదు చేయబోతా ఉన్నారు. అలాగే సచివాలయ ఉద్యోగులకు సంబంధించి, అలాగే వాళ్ళను కూడా ఎన్నికల్లో విధులకు రానివ్వకుండా, హాజరవనివ్వకుండా వాళ్ళని నియంత్రించాలి. అలాగే ఎవరైతే టీచర్స్ గతంలో ఎవరైతే పెట్టి ఎన్నికల్లో విధులను హాజరుపరిచి ఎన్నికలను నిర్వహించే వాళ్ళు వారినే మరోసారి ఎన్నికల్లో విధుల్లోకి హాజరుపరిచి వాళ్ళతో ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఫిర్యాదు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దానికంటే ముందు ఏదైతే చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వస్తాడని చెప్పి కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.